ఆంధ్రప్రదేశ్ నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి వసూలు చేసే చెత్త పన్ను వసూళ్లు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వసూలు చేయవద్దని పుర అలాగే నగరపాలక సంస్థలకు అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లు సూచించారు. చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు 30 నుంచి 150 రూపాయల చొప్పున ఏటా దాదాపు 200 కోట్లు వసూలు చేసింది. ఎన్నికలకు ముందు వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసి ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించిన సామాన్యులు ఉపేక్షించలేదు. చెత్త పన్ను వసూళ్లను టీడీపీ జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. చెత్త పన్నుకు సంబంధించి ప్రజల నుంచి వసూలు చేయొద్దు డబ్బులు అంటూ అధికారులు ఆదేశించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శివ. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం సామాన్య ప్రజలకు పేద ప్రజలకు ఓటర్నిచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి పెద్ద ఉపశమనం కలిగించిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా గత 5 సంవత్సరాలుగా కూడా స్థానిక సంస్థలు పట్టణాలు గాని పల్లెలు గాని స్థానిక సంస్థల నుంచి చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చారు. ఈ చెత్త పన్ను కార్యక్రమం తీసుకొచ్చిన మొదట్లో పెద్ద ఎత్తున కూడా ఏదైతే చంద్రబాబు నాయుడికి మొట్టమొదటగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టుకోవడానికి దొరికిన ప్రధాన అస్త్రం కూడా ఇదేనని చెప్పుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత కొంతకాలంగా కూడా టీడీపీ యంత్రాంగం మొత్తం కూడా స్తబ్దతతో నెలకొని ఉంది. అయితే ఈ మధ్య ఈ చెత్త పన్ను తీసుకొచ్చిన కాలంలోనే ఈ టీడీపీ నుంచి ఒక్కొక్కరు బయటకు వస్తా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఆ చెత్త పన్ను నుంచే టీడీపీ గత ప్రభుత్వంలో టీడీపీ చేసే ఏదైతే పోరాటాలు ఉన్నాయో అవన్నీ కూడా చెత్త పన్ను దగ్గర నుంచే మొదలైంది. అయితే దీనికి సంబంధించి ఆ టీడీపీ మొట్టమొదటిగా ఏదైతే తమ అధికారంలోకి వస్తే చెత్త పన్ను తొలగిస్తామన్నదో అప్పటి నుంచే ప్రజల్లో కూడా అభిమానం నెలకొంది. అప్పటి నుంచే టీడీపీ మీద ఆ సానుకూలత, ఆ వైసీపీ మీద ఆ వ్యతిరేకత మొదలైంది. అట్లా ఆ చెత్త పన్నుకు సంబంధించి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు నాయుడు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల నుంచి వసూలు చేస్తున్న చెత్త పన్ను ఏదైతే ఉందో ఆ చెత్త పన్నును రద్దు చేయాలని ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మౌఖిక ఆదేశాలు కూడా ఆ స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని ఇచ్చిన మొట్టమొదటి మాట కూడా నిలబెట్టుకున్నట్టయింది. అయితే గత ప్రభుత్వంలో కూడా చెత్త ఆటోల పేరుతో అస్మదీయులకి ప్రజాధనాన్ని దోచిపెట్టాడంటూ జగన్ కూడా అప్పుడు పెద్ద ఎత్తున గుసగుసలు వినపడ్డాయి. దీనికి సంబంధించి కూడా ఈ ఆటోల పేరు మీద కోట్ల రూపాయలు ఆ డబ్బులు వెచ్చిచ్చారు. ఈ ఆటోలు కూడా కొనుగోలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కూడా ఆ మున్సిపాలిటీకి వెళ్ళటానికి కూడా దాదాపుగా 90 రోజులు పట్టిందంటే ఆశ్చర్యకరమైన విషయం. 90 రోజుల తర్వాత అతి కష్టం మీద కూడా అన్ని ఆటోలు తాడేపల్లి నుంచి అన్ని ఆటోలు కూడా మున్సిపాలిటీలకి పట్టణ కార్పొరేషన్లకి పట్టణాలకి మొత్తం మున్సిపాలిటీలకు సంబంధించి కూడా 90 రోజుల తర్వాత ఒక్కొక్క మున్సిపాలిటీని బట్టి కార్పొరేషన్ బట్టి 30 ఆటోలు 40 ఆటోలు పంపించిన పరిస్థితి అయితే నెలకొనింది. అయితే ఏదైతే చెత్త పన్నుకు సంబంధించో ఒక్కొక్క ఇంటి నుంచి దాదాపుగా 30 రూపాయల నుంచి ఇంటి విస్తీర్ణం అట్మాస్ఫియర్ బట్టి కూడా దాదాపుగా చెత్త పన్ను వేశారు. 30 నుంచి 150 రూపాయల వరకు ఆ ఇంటికి నెలకి ఆ ఉపశమనం కలిగేలాగా ఈ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రజలకి ఆ ఊరటనిచ్చే ఉపశమనం ఇచ్చే అంశం కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే వార్డు సచివాలయాలకు పురపాలక కమిషనర్లకు ఈ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా సంవత్సరానికి 200 కోట్ల రూపాయల దాకా ఈ చెత్త పన్ను పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తా ఉంది. ఇప్పుడు ఈ 200 కోట్ల రూపాయలు కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి గండిపడే విధంగా కూడా ఉంది. అయినా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొట్టమొదటిగా ఏదైతే మాట ఇచ్చారో అధికారంలోకి వస్తే చెత్త పన్ను రద్దు చేస్తామని
దాన్ని నిలబెట్టుకున్నట్టయింది. దాదాపుగా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతా కూడా గత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా ఉన్న ఆస్తి పన్నులో 15% పెంచడం అంటే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళ నడ్డి విరిచినట్టయింది. పేదవాడు ప్రతి ఒక్కడు కూడా 15% ప్రతి సంవత్సరం కూడా ఆస్తి పన్ను కడతా ఉండాలనంటే ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా ఆ 15% పన్ను కట్టడానికే సరిపోతా ఉండేది. ఏటా 15% అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న 4 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 15% చొప్పున 30% ఆస్తి పన్ను పెరిగినట్టయింది. ఆస్తి పన్ను కూడా ప్రతి సంవత్సరం పేదవాళ్ళు కట్టుకుంటా ఉంటుంటే సామాన్య ప్రజలు నడ్డి విరిచినట్లు అయిపోయింది. దీనికి సంబంధించి కూడా ఆ క్లాప్ పేరుతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడానికి 2021 అక్టోబర్ లో వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని. అయితే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి తాడేపల్లిలోని ప్రధాన రహదారి బట్టి దాదాపుగా 11 కిలోమీటర్ల దూరంలో ఈ ఆటోలను పెట్టి ప్రదర్శన చేసింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నేటి నుంచి క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా ఉంచాలి, క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఈ ఆటోలు కొనుగోలు చేశారని, ఈ ఆటోలకు సంబంధించి కూడా పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ ప్రదర్శన నుంచి కూడా ఈ ఆటోలు మొత్తం కూడా ప్రదర్శించి మళ్లీ తాడేపల్లికి తీసుకెళ్లి అవి మూలన పెట్టిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ ఆటోల కొనుగోలు కూడా సంబంధించి పెద్ద స్కామ్ జరిగిందని అప్పుడు టీడీపీ ఆరోపించింది. ఈ ఆటోలు మొత్తం కూడా దాదాపుగా కార్పొరేషన్ కి 40 ఆటోలు, మున్సిపాలిటీకి 10-12 ఆటోలు పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఆటోలు మున్సిపాలిటీకి కార్పొరేషన్లకు వచ్చిన తర్వాత కూడా మరలా అక్కడ ఒక 90 రోజుల దాకా బయటికి వెళ్లిన పరిస్థితి అయితే లేదు. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఈ ఆటోలు తోలే డ్రైవర్లు ఉంటారో వాళ్ళకి దాదాపుగా 18,000 దాకా జీతం ఇవ్వాల్సింది. కానీ అప్పుడున్న ప్రభుత్వం 18,000 కాకుండా 13,000 రూపాయలు జీతం ఇచ్చింది. అయితే ఎక్కడా కూడా పట్టణాల్లో గాని పల్లెల్లో గాని ఏదైతే కార్పొరేషన్ లో గాని ట్రాక్టర్ల ద్వారానే మరి చెత్త సేకరిస్తున్నారు. కానీ ఈ ఆటోల ద్వారా వచ్చి చెత్త సేకరించడం కూడా ఆ పట్టణాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఎక్కడ కూడా ప్రజలు చూసిన దాఖలా లేవు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉద్యమాలు చేసిన నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఆటోల డ్రైవర్లకు సంబంధించి పిఎఫ్లు, ఈఎస్ఐలు లేకుండానే నెలకి 13,000 జీతం ఇచ్చేది మున్సిపాలిటీ కార్పొరేషన్లు. అయితే మున్సిపాలిటీ కార్పొరేషన్లు కూడా ఏదైతే కాంట్రాక్ట్ బేస్ మీద చెత్త సేకరణకి ఆల్రెడీ ప్రైవేట్ కంపెనీలకి ఈ వ్యవస్థ మొత్తం అప్పజెప్పారు. ఈ వ్యవస్థ కాంట్రాక్టర్లకు అప్పజెప్పిన నేపథ్యంలో చెత్తకు సంబంధించి ఈ ఆటో డ్రైవర్లు కూడా ఈ కాంట్రాక్టర్లే పెట్టుకోవాల్సి ఉండగా కానీ ఆ ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి కాకుండా మున్సిపాలిటీ కార్పొరేషన్లే ఈ డ్రైవర్లకి జీతాలు వెచ్చించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం కూడా అప్పుడు ఒకంత ఆంధ్రప్రదేశ్ లో అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మున్సిపాలిటీలు చెత్త సేకరించే డ్రైవర్లకు జీతాలు ఇవ్వటం ఏంటి, కాంట్రాక్టర్లకు ఆల్రెడీ మనం కాంట్రాక్ట్ ఇచ్చాం కదా చెత్త కోసం అని. అయితే దీనికి సంబంధించి కూడా ఒక సంవత్సరం దాటిన తర్వాత ఎవరైతే ఈ ఆటోలకు సంబంధించిన డ్రైవర్లు ఉన్నారో తమకి 13,000 సరిపోవట్లేదని పిఎఫ్ఐ, ఈఎస్ఐ ఇవ్వాలని విజయవాడ బెజి సర్కిల్ వద్ద ధర్నా చేసిన నేపథ్యం. ధర్నా చేసిన తర్వాత దాదాపుగా ఓకే నాగేశ్వరరావు, యా రైట్.